డబ్బున్న వాళ్ళ కోసం లాయర్స్ ఉన్నారు, పేదవాళ్ళ కోసం కేవలం చట్టం మాత్రమే ఉంది. వాళ్ళ అమ్మాయి స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి ఎగ్జామ్ వర్క్ షీట్ ఇస్తేనే ఊరుకొని ఈ మంగపతి క్యారెక్టరు మరి వాళ్ళ కుటుంబంలో సంబంధించిన ఒక అమ్మాయి ఒక వాచ్మెన్ కొడుకుని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో పిల్లల్ని కామెంట్ చేయడము, వాళ్ళపై ట్రోలింగ్ చేయడము, వాళ్ళపై మిమ్స్ చేయడము ఇవన్నీ కూడా పోక్సో చట్టం కిందకే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్ మాస్టరీ. మీరు చూస్తుంది తెలుగు ఆర్టిపి ఛానల్. 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అబ్బాయి కలిసి ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకొని వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఫిజికల్ కూడా దగ్గరైనరు. ఇలా ఈ ప్రేమించుకోవడం టీనేజ్ అబ్బాయిలు 17-16 ఇయర్స్ ప్రేమించుకోవడం చాలా సినిమాలు వచ్చినాయి. వీటి మీద ముఖ్యంగా సీతకొక చిలుక, ముద్ద మందారం, 16 ఏళ్ల వయస్సు, నెక్స్ట్ చిత్రం, నువ్వు నేను, జయం, 10th క్లాస్, సృష్టిన్స్, ఇలా చాలా లవ్ స్టోరీ టీనేజ్ అమ్మాయి అబ్బాయిల గురించి వచ్చింది. కానీ ఇది మాత్రం సినిమాకి మాత్రంమే పరిమితం. వాస్తవంకి వచ్చేసరికి 16-17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం కానీ లేకుంటే ఫిజికల్గా వాళ్ళు దగ్గర అవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఆ 16-17 ఇయర్స్ అంటే ఆ టీనేజ్లో ఉన్న అబ్బాయికి ప్రాబ్లం అవుతుంది. అదే టీనేజ్ అబ్బాయిపై నాన్ బెయిలబుల్ కేసు అనేది అమలవుతుంది. అదే కాదు, నెక్స్ట్ లైంగిక అత్యాచారం కేసు ఆ అబ్బాయికి వర్తిస్తుంది. ఒక 10 నుండి 14 సంవత్సరాలనే జైలు శిక్ష అనేది పడుతుంది. దీన్ని బేస్ చేసుకునే రీసెంట్గా కోర్ట్ అనే మూవీ వచ్చింది. ఇది ప్రేమ కథ కాదు, ఇది న్యాయం కథ. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, ద రిచ్ హ్యావ్ ద లాయర్స్, ద పూర్ హ్యావ్ ద లా. ఈ కొటేషన్ మీనింగ్ ఏంటిదంటే డబ్బున్న వాళ్ళ కోసం లాయర్స్ ఉన్నారు, పేదవాళ్ళ కోసం కేవలం చట్టం మాత్రమే ఉంది. అంటే డబ్బున్న వారు ఒక పెద్ద లాయర్ పెట్టుకొని న్యాయాన్ని కొనుక్కోవచ్చని దీని యొక్క అర్థం. ఒక పేదవాడు తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ అవుతారు, వెంటనే విచారణ జరుగుతుంది, వెంటనే శిక్ష పడుతుంది. అదే ఒక డబ్బున్నవాడు తప్పు చేస్తే వెంటనే విచారణ జరగదు, వెంటనే తీర్పు రాదు, శిక్షకు ఏళ్లకేళ్లు గడుస్తూ చివరికి నీరు గారిపోయి కొన్ని రోజుల తర్వాత ఆ కేసుని కొట్టేయడం జరుగుతుంది. ఇక్కడ డబ్బు లేని వాడికి, ఇక్కడ డబ్బున్న వాడికి ఒకే విధంగా చట్టం న్యాయం అనేది అందడం లేదు అని దీని యొక్క అర్థం. పేదల పట్ల కఠినంగా దయా జాలి లేని లాయర్లు, డబ్బున్న వాడికి అయితే ఎలాంటి న్యాయం కావాలో అలాంటి న్యాయం అనేది చేయడం జరుగుతుంది. అదే సూర్య నటించిన జైబీన్ సినిమాలో కానీ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ఇదే చూపించడం జరిగింది. ఈ 2 సినిమాలు కూడా బీదవాడికి అన్యాయం జరిగితే ఒక లాయర్ ఏ విధంగా ప్రశ్నించి న్యాయాన్ని సమకూరుస్తారో అనేది ఈ 2 చిత్రాల్లో చూసాం. అదే వీటి స్టోరీ సేమ్ ఇప్పుడు వచ్చిన కోర్టు సినిమాలో కూడా అదే స్టోరీ అనేది ఉంది. ఈ కోర్టు మూవీకి వచ్చేసరికి నేషనల్ స్టార్ నాని గారు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. హీరో నాని గారు ఇంతకుముందు కూడా చాలా సినిమాలకు ప్రొడ్యూసర్గా చేశారు. ఎందుకంటే డిఫరెంట్ స్టోరీస్, నేచురల్గా ఉన్న స్టోరీస్కు నాని ప్రొడ్యూస్ చేస్తుంటారు. హనుమాన్ డైరెక్టర్ ఆ అనే మూవీ ద్వారా ప్రశాంత్ వర్మని నాని గారే ప్రొడ్యూస్ చేసి పరిచయం చేయడం జరిగింది ఇండస్ట్రీకి. అదేవిధంగా హిట్ మూవీకి ఈ ప్రొడ్యూసరు నానే, హిట్ 2 మూవీ కూడా ప్రొడ్యూసర్ గారు నానే. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కోర్టు మూవీకి ప్రొడ్యూసర్ కూడా నానే. రామ్ జగదీష్ అనే కొత్త డైరెక్టర్ని ఈ కోర్టు మూవీ ద్వారా మన ఇండస్ట్రీకి పరిచయం జరిగింది. మనం ఈ కోర్టు మూవీ స్టోరీకి వచ్చేసరికి ఇది 2013లో సాగే కథ. వైజాగ్లోని భీమిలిపట్నంలో పలుకుబడిన మంగపతి అనే వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి తన కుటుంబం పరువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అన్నమాట. ఈ మంగపతి అనే అమ్మాయి స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి ఎగ్జామ్ వర్క్ షీట్ పేపరు ఇస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ మంగపతి వాళ్ళ కుటుంబాన్ని గంజాయి కేసు కింద జైల్లో పెట్టిస్తాడు. ఈ మంగపతి కుటుంబంలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వాచ్మెన్ కొడుకైన చందుని ప్రేమిస్తుంది. ఆ చందు ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబు చేస్తూ జీవిస్తుంటాడు. ఆ అమ్మాయి పేరు జాబిలి. ఆమె ఇంటర్ కంప్లీట్ చేసుకుని ఎంసెట్ ట్రైనింగ్ తీసుకుంటుంది. అప్పుడు ఈ వాచ్మెన్ కొడుకైన చందుకు ఈ జాబిలికి ప్రేమ మొదలవుతుంది. వీళ్ళు ఇద్దరు కూడా అమ్మాయి కుటుంబం వాళ్ళ పెళ్లిలో కలుస్తారు. ఈ విషయాన్ని మంగపతి తెలుసుకుంటారు. ఈ మంగపతి ఏ విధంగా రియాక్షన్ అవుతాడు, వాళ్ళ అమ్మాయి స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి ఎగ్జామ్ వర్క్ షీట్ ఇస్తేనే ఊరుకొని ఈ మంగపతి క్యారెక్టరు మరి వాళ్ళ కుటుంబంలో సంబంధించిన ఒక అమ్మాయి ఒక వాచ్మెన్ కొడుకుని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది దీని యొక్క స్టోరీ. ఈ క్యారెక్టర్లో శివాజీ చేయడం జరిగింది. శివాజీ మాత్రం మంగపతి క్యారెక్టర్లో ఇరగదీసిండు. ఈ టీనేజ్ అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్లో జాబిలి అంటే శ్రీదేవి యాక్ట్ చేయడం జరిగింది. అదే మన అబ్బాయి చందు క్యారెక్టర్లో రోషన్ యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది, నేచురల్గా. మరి స్టోరీకి వచ్చేసరికి ఈ వాళ్ళ కుటుంబ అమ్మాయి ప్రేమించిన విషయాన్ని తెలుసుకున్న ఈ మంగపతి పోక్సో చట్టాన్ని ఆ అబ్బాయి మీద పెడతాడు. ఇక పోక్సో చట్టమే కాదు, ఇంకా అనేక తప్పుడు కేసులన్నీ కూడా ఆ చందు అనే అబ్బాయిపై పెట్టడం జరుగుతుంది. ఏంటి ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి?
ఈ అబ్బాయి తరపున కేసును వాదించడానికి జూనియర్ డాక్టర్ అయిన సూర్యతేజ అంటే ప్రియదర్శి యాక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రియదర్శి కూడా యాక్టింగ్ సూపర్ గా చేయడం జరిగింది. ఈ సినిమా ఓవరాల్ స్టోరీకి వచ్చేసరికి పేద కుటుంబం అబ్బాయికి అసలు న్యాయం జరిగిందా లేదా, ముఖ్యంగా ఈ సినిమాలో 2 పాయింట్స్ డిస్కషన్ చేయడం జరిగింది. మొదటి వచ్చేసరికి పోక్సో చట్టం. అసలు పోక్సో చట్టం పేరుతో ఎలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ఒకటి చూపిస్తే, రెండవది పేదవారికి అసలు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది, రెండు కూడా ఈ మూవీ కాన్సెప్ట్ ని ఓ లెవెల్ కు తీసుకెళ్ళింది. రీసెంట్ గా మనం చూసే ఉంటాం పోక్సో చట్టం కింద మన ఫన్ బకెట్ భార్గవ్ ఎలా శిక్ష అనేది అనుభవించడం అనేది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు పోక్సో చట్టం గురించి కన్ఫామ్ గా తెలుసుకోవాల్సిందే. స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ దీనిపై ఒక లెసన్ అనేది పోక్సో చట్టం మీద ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న పిల్లల కోసమే పెట్టిన చట్టాన్ని వాళ్ళకి తెలియకపోతే ఈ చట్టంకు ఉండి విలువ ఏమిటి, అసలు మరి పోక్సో అంటే ఏంటిది, దీని గురించి టోటల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్లీ అఫెన్సెస్. ఈ పోక్సో చట్టం కిందకి ఏమేమి వస్తాయంటే లైంగిక దాడి, లైంగిక వేధింపులు, ఫోర్నోగ్రఫీ ఇలాంటి నేల నుండి పిల్లల్ని కాపాడడానికి ఈ పోక్సో చట్టం యొక్క లక్ష్యం. ఈ చట్టం కేవలం అమ్మాయిలకు మాత్రం కాదు, 18 years బిలో ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఈ పోక్సో చట్టం 2012లో అమల్లోకి వచ్చింది. పిల్లలకు పెద్దలకు ఒకే చట్టం ఉండొద్దని 2012లో జరిగిన నిర్భయ ఘటన ద్వారా జస్టిస్ వర్మ రిపోర్ట్ ప్రకారము లైంగిక దాడికి కొత్త చట్టాలు అమల్లోకి రావాలని ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. దీని ప్రకారం 2012 నవంబర్ 14న రాష్ట్రపతి ఈ పోక్సో చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అంటే ఇది 2012 చిల్డ్రన్స్ డే రోజు పిల్లలకు సంబంధించి పోక్సో చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఈ పోక్సో చట్టంలో 46 సెక్షన్లు ఉంటాయి. దీని ప్రకారం పిల్లల హక్కులకు భంగం కలిగించే ఏదైనా కూడా పోక్సో చట్టం కిందకే వస్తుంది. సోషల్ మీడియాలో పిల్లల్ని కామెంట్ చేయడము, వాళ్ళపై ట్రోలింగ్ చేయడము, వాళ్ళపై మిమ్స్ చేయడము ఇవన్నీ కూడా పోక్సో చట్టం కిందకే వస్తుంది. మనం చూసాం ప్రణీత్ హనుమంతు ఒక తండ్రి వాళ్ళ కూతురుతో ఆడుకున్నప్పుడు వాళ్ళు వెటకరంగా మాట్లాడే ఆ బూత్ మాటల్లో వాటి మీదుగా పోక్సో చట్టం వాళ్ళని శిక్షించడం జరిగింది. చాలా మంది యూట్యూబ్లో మిమ్స్ కానీ ట్రోల్స్ కానీ చేస్తుంటారు. మనము చూసాం చిన్నపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే వాటిపై కూడా ట్రోల్స్ చేయడము, ఇంత ఘోరంగా సోషల్ మీడియా తయారవడం మనము దీన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. వాళ్ళపై కూడా పోక్సో చట్టం అనేది అమలులోకి వస్తుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఒకవేళ ఆ కేసు పెట్టుంటే ఆ ట్రోల్స్ చేసినా ఆ మిమ్స్ చేసినా అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆ పోక్సో చట్టం కింద జైల్లో ఉండడం జరుగుతుంది. పోక్సో చట్టం ద్వారా 10 నుంచి 14 సంవత్సరాలు జైల్లో ఉంటారు. ఒక విధంగా పోక్సో చట్టం పక్కన లైంగిక దాడి జరిగితే దానికి మరణ శిక్ష కూడా ఉంది. పిల్లల కోసం ఈ పోక్సో చట్టం ద్వారా సపరేట్ కోర్టులు కూడా ఉన్నాయి. 2019 ఈ చట్టంలో కొన్ని మార్పులు వచ్చేసి 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నపై లైంగిక దాడి జరిగితే మరణశిక్ష అనేది విధిస్తారు. 12 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వారిపై లైంగిక దాడి జరిగితే కఠినమైన శిక్షణ అనేది ఉంటాయని 2019లో ఈ చట్టాన్ని సవరించడం జరిగింది. NCRB నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2022 మార్చి ప్రకారం 1,31,886 పోక్సో కేసులని నమోదు కావడం జరిగింది. పోక్సో చట్టాల ద్వారా చాలా మంది టీనేజ్ అమ్మాయిల అబ్బాయిలు బలవుతున్నారని, దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చాలా మంది దీన్ని పోక్సో చట్టం తీసేయాలని వాదించడం జరుగుతుంది. ఎందుకంటే ఇష్టపూర్వకంగా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి అంటే 16 సంవత్సరాల అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసిన శారీరకంగా కలిసిన వారికి పోక్సో చట్టాల ద్వారా ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిలకు శిక్ష విధించడం జరుగుతుంది. ఇలాంటి శిక్ష తప్పుదోవ పడుతుందని దీన్ని ఎలాగన్నా ఈ చట్టాన్ని తొలగించాలని చాలామంది కోరుతున్నారు. ఈ పోక్సో చట్టమే కాదు ఇంకా చాలా చట్టాలు కూడా దుర్వినియోగం జరుగుతుంది. ఉదాహరణకు అతుల్ సుభాష్ 490A కేసు ద్వారా తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 490A ద్వారా చాలా మంది అబ్బాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది, మాకు కూడా ఒక మేల్స్ సంబంధించి చట్టాలు తీసుకురావాలని చాలా మంది దీన్ని వాదిస్తున్నారు. ఎందుకంటే చట్టాలు అన్ని కూడా తప్పుదోవ పడుతుందని ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. కోర్టు మూవీలో కూడా ఈ పోక్సో చట్టం గురించి ప్రియదర్శి ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మూవీకి టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అది ఏంటిదంటే ఒక 6 ఏళ్ల పసికందుపై లైంగిక దాడి జరుగుతుంది. అదేవిధంగా 16-17 సంవత్సరాల వయసు ప్రేమించుకొని వాళ్ళు శారీరకంగా కలుస్తారు. దీనికి ఇచ్చే శిక్ష ఒకటే అవుతుందా అనేది ఒక క్వశ్చన్ అనేది లేవనెత్తాడు. అంటే ఇక్కడ రెండింటికి కూడా పోక్సో చట్టం వర్తిస్తుందా? 6 ఏళ్ల బాలికని లైంగిక దాడి చేసినప్పుడు ఈ 16-17 అమ్మాయి కలిసి ప్రేమించుకొని శరీరం కలిసినప్పుడు రెండింటికి ఒకే శిక్ష ఏ విధంగా ఉంటుంది అనేది జడ్జిని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ అందరికి కూడా గూమ్స్ బంప్స్ అనేది అవుతుంది. అంటే ఇక పసికందుకు ఈ టీనేజ్ అబ్బాయిలకు పడే శిక్ష ఒకే విధంగా ఉంటుందా? టీనేజ్ అబ్బాయికి ఫ్యూచర్ చాలా ఉంది. 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తే తన ఫ్యూచర్లో బయటకు వచ్చినాక ఏం చేయగలడు? చూడండి, ఈ పోక్సో చట్టం భారతదేశంలో తప్పు చేసిన వాళ్ళు కఠినంగా ఉండాలని, కానీ ఈ టీనేజ్ అబ్బాయిలు ఇద్దరు కూడా ప్రేమించుకొని శారీరకంగా కలిస్తే ఆ తప్పుకు ఈ తప్పుకు తేడా ఉండాలనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. ఈ టీనేజ్ అబ్బాయి ప్రేమిస్తే
ఇదే పోక్సో చట్టము అబ్బాయిపై మాత్రమే కఠినంగా ఎందుకుంటుంది అనేది ఇక్కడ ఈ పాయింట్ నేవనెత్తింది ఈ కోర్టు మూవీ. ఈ చట్టం ఇక్కనే కాదు, వేరే దేశాలు కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని 2007లో ఇతర దేశాలు ఏం చేశాయంటే రోమియో జూలియట్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా టీనేజ్ అమ్మాయిలు శారీరకంగా కలిసిన ప్రేమించుకున్న ఈ చట్టానికి మినహాయింపు అనేది ఉంటుంది. మన భారతదేశం కూడా ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని 2023లో సుప్రీంకోర్టుకు ఒక ఫిల్ దాఖలైంది. అప్పుడు ఆ సుప్రీంకోర్టు కేంద్రానికి దీనిపై మీ అభిప్రాయం ఏంటిదో చెప్పాలని కోరుకున్నారు. లా కమిషన్ ఏం తెలియజేసిందంటే ఈ టీనేజ్ అమ్మాయి ప్రేమించుకొని ఇష్టపూర్వకంగా కలిసిన వారిని దీన్ని చట్టం గుర్తించద్దని, దీన్ని ఒక సున్నితమైన ప్రాబ్లం గుర్తించి జడ్జి తీర్పు చెప్పాలని దీని లా కమిషన్ తెలియజేసింది. అదే వేరే దేశాల్లో అమెరికా ట్యాక్స్ కేసులు అయితే 16-17 ఏళ్ల వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల పెద్దవాళ్ళతో కూడా శారీరకంగా సంబంధం పెట్టుకుంటే తప్పులేదని చెప్పారు. కెనడా దేశంలో అయితే 14 సంవత్సరాల అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకన్నా 5 సంవత్సరాల చిన్న లేక 5 సంవత్సరాల పెద్ద శారీరకంగా కలవచ్చని, అదే ఆస్ట్రేలియాలో అయితే 16-17 ఏళ్ల వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల పెద్దవాళ్ళతో కూడా శారీరకంగా కలవచ్చని తెలియజేశారు. అదే యూకేలో అయితే 16 సంవత్సరాల వయసు గల వాళ్ళు శారీరకంగా సంబంధం పెట్టుకుంటే తప్పులేదని చెప్పారు. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలో అయితే 14-16 సంవత్సరాల టీనేజీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఇష్టపూర్వకం కలిస్తే ఎలాంటి తప్పులే అని కూడా అక్కడ ఈ చట్టాలు చెప్తున్నాయి. ఈ పోక్సో చట్టం కూడా భారతదేశంలో సవరణ చేయాల్సి అవసరం ఉంది. ఎందుకంటే ఈ చట్టాలు కూడా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలపై కేసులు పెట్టడానికే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డబ్బు లేని వ్యక్తికి ఒక విధంగా న్యాయం జరుగుతుంది, డబ్బున్న వ్యక్తికి ఒక విధంగా న్యాయం జరుగుతుంది. అంటే డబ్బున్న వ్యక్తికి చట్టము వాళ్ళ చుట్టంగా మారిపోతుంది. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, రియల్ లైఫ్లో కూడా అంతే ఉంది. ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి తప్పు చేసినా ఈ పోక్సో చట్టం ద్వారా అబ్బాయికి మాత్రమే శిక్ష పడుతుంది. అంటే ఇక్కడ ఇద్దరు ఇష్టపూర్వకం కలుస్తున్నారు, ఇష్టపూర్వకం ప్రేమించిన అబ్బాయికి మాత్రమే శిక్ష పడడం సరైనది కాదు. కాబట్టి దీనికోసం కూడా చట్టం అనేది సవరణ జరగాలి. చాలామంది ఈ చట్టాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఈ చట్టం సవరణ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్.